నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల ఎస్ఎల్ఎన్ హాస్పిటల్లో ఉచిత కాలేయ వైద్య శిబిరం. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ హరిసింహ గోదా ఆధ్వర్యంలో పరీక్షలు. నంద్యాలలో వైభవంగా ది రేమండ్ షోరూం ప్రారంభం. నెల రోజుల్లో ప్రమాదరహిత నంద్యాల. కలెక్టర్ రాజ్కుమారి కీలక నిర్ణయం. చెరువు కట్టపై మృత్యుఘోష. నిద్రిస్తున్న వృద్ధురాలిని కబలించిన లారీ. వందేళ్ల విశ్వాసం. పెద్ద కొట్టాలలో శతాబ్ది ఉత్సవం. నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన జోనల్ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశం. నంద్యాల పాత పట్టణంలో దొంగ హల్చల్. పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు. వేసవిలో పశువుల సంరక్షణ. పశు వైద్య అధికారుల కీలక సూచనలు. నంద్యాల పట్టణంలో వ్యాపార సందడి నెలకొంది. ప్రముఖ వస్త్ర దిగ్గజం రేమండ్ తన నూతన శాఖను నంద్యాలలోని పద్మావతి నగర్ లో అత్యంత వైభవంగా ప్రారంభించింది. పద్మావతి నగర్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లు రావడం శుభపరిణామం. స్థానిక ప్రజలకు నాణ్యమైన దుస్తులు మరియు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని షోరూం యజమాని వరుణ్ కుమార్ తెలిపారు. ప్రారంభోత్సవంలో స్థానిక నేతలు మరియు ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ది రేమండ్ షోరూం యజమాని వరుణ్ కుమార్ మీడియాతో ది రేమండ్ షోరూం నందు లభ్యమయ్యే వస్త్రాల వివరాలను తెలిపారు. పట్టణ ప్రజలు షోరూం ను సందర్శించి వస్త్రాలను కొనుగోలు చేయాలని కోరారు. అందరికి నమస్కారం అండి. నా పేరు వరుణ్ కుమారు. ఈరోజు మేము నంద్యాల టౌన్లో ది రేమండ్ షాప్ అని ఓపెన్ చేస్తామండి. రేమండ్ షాప్ అంటే ఇది వచ్చి కంపెనీ అవుట్లెట్. టోటల్ మన ఇండియా వైడ్గా దాదాపు 1500 షోరూమ్లు ఉంటాయండి. మనది 15 years బ్యాక్ కర్నూలులో షోరూమ్ ఉంది. 15 years నుంచి నడుపుతూనే ఉన్నామండి షోరూము. ఇప్పుడు లేటెస్ట్ మనకి నంద్యాలలో మంచి డెవలప్మెంట్ ఉండడం వల్ల మేము నంద్యాలలో కూడా ఒక షోరూమ్ బ్రాంచ్ని ఓపెన్ చేస్తున్నామండి. కాబట్టి ఇక్కడ అన్ని రేంజెస్ రేమండ్ ప్రోడక్ట్స్, ఆల్ రేంజెస్ మనకి షూటింగ్, షర్టింగ్, రెడీమేడ్, ఫ్యాబ్రిక్స్ అన్నీ. ఇప్పుడు షూటింగ్ వస్తే దాదాపు 500 రూపీస్ నుంచి మనకి 6000 రూపీస్ వరకు పర్ మీటర్ అవైలబుల్ ఉంటుంది. షర్టింగ్లో మనకి 250 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ 4000 రూపీస్ వరకు మన దగ్గర ప్రోడక్ట్ దొరుకుతుందండి. నాట్ ఓన్లీ ఫ్యాబ్రిక్, రేమండ్ అంటే అందరూ ఫ్యాబ్రికే అనుకుంటారు, కానీ మన దగ్గర రేమండ్లో 7 బ్రాండ్స్ ఉన్నాయండి అవైలబుల్. ఆ 7 బ్రాండ్స్లో మనం నంద్యాల స్టోర్లో 4 బ్రాండ్స్ పెడుతున్నామండి. ఆ 4 బ్రాండ్స్ వచ్చి పార్క్ అవెన్యూ వస్తుంది, పార్క్స్ వస్తుంది, కలర్ ప్లస్ వస్తుంది, ఎథ్నిక్స్ వస్తుంది. ఈ ఒక 4 బ్రాండ్లు కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఫార్మల్స్, ఫార్మల్స్ వచ్చి పార్క్ అవెన్యూ రేమండ్లో ఉంటుంది, క్యాజువల్స్ వచ్చి పార్క్స్లో ఉంటుంది. సూట్స్, బ్లేజర్స్ అన్నీ లభిస్తాయండి. వెడ్డింగ్ సీజన్లో మనకి షేర్వానీ కానీ, సూట్స్ కానీ, కుర్తా పైజామా కానీ, 2 పీస్ జాకెట్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర. మోర్ ఓవర్ దీనికి అందరికీ ఎక్కువ ఏమంటే మన దగ్గర కంపెనీ నుంచి ట్రైన్డ్ అయిన కస్టమ్ టైలరింగ్ ఫెసిలిటీ ఉంటుంది. కస్టమ్ టైలరింగ్ అంటే మనకి కంపెనీ నుంచి ట్రైన్ అయిన పర్సన్స్ ఇక్కడికి వచ్చి మన దగ్గర స్టిచ్చింగ్ చేస్తారు. ఫిట్టింగ్ వైజ్ స్టాండర్డ్గా ఉంటుంది. దాంట్లో యూజ్ చేసే మెటీరియల్ కూడా మొత్తం కంపెనీది ఉంటుందండి. కంపెనీ సప్లైడ్ మెటీరియల్ మనం యూజ్ చేస్తాము కాబట్టి ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. మేము కోరుకునేది ఏమంటే అందరూ ఒకసారి వచ్చి మా షోరూమ్ విజిట్ చేసి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి అని అడుగుతున్నామండి. నంద్యాల పట్టణంలోని ఎస్ఎల్ఎన్ హాస్పిటల్లో
కాలేయ సంబంధిత వ్యాధులపై ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్ డాక్టర్ హరిసింహ గోదా ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో అనేక మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు అందించారు. నంద్యాల పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే లక్ష్యంతో పద్మావతి నగర్లోని ఎస్ఎల్ఎన్ హాస్పిటల్లో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ముఖ్యంగా లివర్ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఫైబ్రోస్కాన్ పరీక్షలు నిర్వహించి కాలేయం పనితీరును అంచనా వేశారు. సాధారణంగా ₹1000 ఖర్చయ్యే ఈ పరీక్షను హాస్పిటల్ ప్రారంభోత్సవ సందర్భంగా కేవలం ₹500కే అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ఈ సందర్భంగా డాక్టర్ హరిసింహ గోదా మాట్లాడుతూ గ్యాస్ట్రో ఎంట్రాలజీ మరియు హెపటాలజీ విభాగాలకు సంబంధించి నంద్యాల ప్రజలు ఇకపై హైదరాబాద్ లేదా బెంగళూరు వంటి మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అన్ని రకాల ఆధునిక వైద్య సదుపాయాలను, చికిత్సలను నంద్యాలలోని ఎస్ఎల్ఎన్ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకువచ్చాం. ఈ నెల 20వ తేదీన పద్మావతి నగర్లోని ఓల్డ్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రాంగణంలో మా హాస్పిటల్ను ప్రారంభించామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లివర్ సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందిస్తున్న ఎస్ఎల్ఎన్ హాస్పిటల్ యాజమాన్యాన్ని పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ హరిసింహ. నేను డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్. నేను సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ బెంగళూరులో చేయడం జరిగిందండి నా సూపర్ స్పెషలైజేషన్. ఇక్కడ మెయిన్గా మన నంద్యాలలో ఎస్ఎల్ఎన్ హాస్పిటల్స్ అని రీసెంట్గా 1 వీక్ బ్యాక్ స్టార్ట్ చేసినామండి. ఇక్కడ కంప్లీట్గా మనకి గ్యాస్ట్రోఎంట్రాలజీ సర్వీసెస్, హెపటాలజీ సర్వీసెస్, అలాగే ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్, గాల్ స్టోన్ ప్రాబ్లమ్స్, ఫిషర్స్, పైల్స్, అలాగే మనకి ఐబిడి అనే ప్రాబ్లమ్కి కూడా ట్రీట్మెంట్ అయితే లభిస్తుంది. ఇంతకుముందు లాగా మనకి స్పెషలైజేషన్ ట్రీట్మెంట్ కోసం అనేసి వేరే కర్నూలుకి వెళ్ళడం కానీ, హైదరాబాద్కి వెళ్ళడం కానీ అవసరం లేకుండా ఇక్కడే కంప్లీట్ కేర్ అందించబడడం జరుగుతుందండి. అలాగే ఈ హాస్పిటల్ ఓపెనింగ్ కారణంగా 29 బుధవారం రోజు ఏప్రిల్లో మనకి ఈ స్పెషల్ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోండి. మున్ముందు మనం ఇంకా ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ అలాంటి సేవలు స్టార్ట్ చేస్తాము. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రోఎంట్రాలజీ, లివర్ అండ్ ఎండోస్కోపీ సెంటర్లో ఈరోజు ఫైబ్రోస్కాన్ క్యాంపు జరుగుతుందండి. ఇందులో మనకి డాక్టర్ కన్సల్టేషను, ఫైబ్రోస్కాన్ టెస్ట్, అలాగే లివర్ ఫంక్షన్ టెస్ట్ కేవలం ₹500కే జరుగుతుందండి. మామూలుగా అయితే కార్పొరేట్ హాస్పిటల్లో దీనికి 6000 వరకు ఛార్జెస్ ఉంటాయి. మనది ఓపెనింగ్ సందర్భంగా ₹500కే జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోండి. ఈ ఫైబ్రోస్కాన్ టెస్ట్ ద్వారా మనకి ఆల్రెడీ లివర్ డ్యామేజ్ ఏమన్నా ఉందా, ఎంత శాతం ఉంది అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. మిగతా స్కాన్తో, బ్లడ్ టెస్టులతో కంపేర్ చేస్తే ఇది ఎవరెవరు చేయించుకోవాలి అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ మందలవాటు ఉన్నవాళ్ళు, లేదంటే డిస్లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఊబకాయం ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ చేయించుకోవాలి. దీని ద్వారా మనకి ఎర్లీ స్టేజ్లోనే జబ్బు గురించి తెలిసి నెక్స్ట్ స్టెప్స్ అంటే ఆ జబ్బు అనేది ప్రోగ్రెస్ కాకుండా ఉండడం కోసము తగిన నివారణ చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ శరణ్ రంగంలోకి దిగారు. జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కలెక్టరేట్ నుండి బ్లాక్ స్పాట్ పరిశీలన యాత్రను వారు జెండా ఊపి ప్రారంభించారు. NH40 పై సంయుక్త తనిఖీలు. ఈ బస్సు యాత్ర ద్వారా జాతీయ రహదారులపై గుర్తించిన ప్రమాదకర ప్రాంతాలను అన్ని విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ముఖ్యంగా NH40 మార్గంలో తనిఖీలు ముమ్మరం చేశారు. గత 2 ఏళ్లుగా జిల్లాలో ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడం పట్ల కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో 542 ప్రమాదాలు, 271 మరణాలు, 2025లో 567 ప్రమాదాలు, 296 మరణాలు. ఈ గణాంకాలను దృష్టిలో ఉంచుకొని వచ్చే 1 నెల రోజుల్లోనే లోపాలను సరిదిద్ది జిల్లాను సేఫ్ జోన్గా మార్చాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన 29 ప్రాంతాలను అధికారులు గుర్తించారు. NH40 9 ప్రాంతాలు, NH44 7 ప్రాంతాలు, నంద్యాల పట్టణం 6 ప్రాంతాలు, NH340C అండ్ 544D 7 ప్రాంతాలు. జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ మాట్లాడుతూ పోలీస్, NHAI, RNB మరియు
ట్రాన్స్పోర్ట్ శాఖల సమన్వయంతో కింది చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జంక్షన్ల వద్ద స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, సీసీటీవీ కెమెరాలు, రాత్రివేళ మెరుగైన లైటింగ్, వాహనదారులు ప్రయాణికులకు సీట్ బెల్ట్, ద్విచక్ర వాహనదారులకు వెనుక కూర్చున్న వారితో సహా హెల్మెట్ తప్పనిసరి. NHAI మరియు టోల్గేట్ సిబ్బందితో కలిసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయడం. ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వచ్చే నెల రోజుల్లో ఈ బ్లాక్ స్పాట్లను పూర్తిగా ప్రక్షాళన చేసి నంద్యాలను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో NHAI PD అశోక్ కుమార్, REPL ప్రాజెక్ట్ హెడ్ మదన్ మోహన్ వంగర, RNBEE శ్రీధర్ రెడ్డి మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకి జిల్లాలో 2024లో 542 యాక్సిడెంట్స్ అయినాయి. అందులో 271 మంది చనిపోయారు. 2025కి వచ్చినప్పటికీ 567 యాక్సిడెంట్స్ అయినాయి. అందులో 296 మంది చనిపోయారు. సో ఇది చాలా బాధాకరం. మనం యాక్సిడెంట్స్ లో ఒక కుటుంబం కోల్పోతే ఆ కుటుంబం బాధ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జిల్లాలో టోటల్ గా ఇటువంటి యాక్సిడెంట్స్ జోన్స్, బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయన్నది ఐడెంటిఫై చేయడం జరిగింది. జిల్లా మొత్తంగా చూస్తే 29 బ్లాక్ స్పాట్స్ అనేవి మనకు ఉన్నాయి. ఈ రోజు మనం ఇప్పుడు NH40 ని మనం ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. NH40లో 9 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. NH44లో 7 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. నంద్యాల టౌన్ లిమిట్స్ లోనే 6 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. NH340C అండ్ 544D కలుపుకొని 7 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. మొత్తంగా 29 బ్లాక్ స్పాట్స్ ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఈ రోజు మనం ఒక బస్సు యాత్ర ప్రారంభించుకున్నాం. సంబంధిత అధికారులందరూ కూడా NH, RNB, PR, పోలీస్, ట్రాన్స్పోర్ట్, RTC అందరూ కోఆర్డినేట్ చేసుకుని సమిష్టి కృషితో 29 స్పాట్స్ ని ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి ఈ నెల రోజుల్లో వాటన్నింటినీ కూడా సరిదిద్ది యాక్సిడెంట్స్ లేని నంద్యాల జిల్లా చూడాలి అన్నది మా అందరి ఆలోచన. ఇది మనందరం సమిష్టిగా చేస్తేనే ఇది సాధ్యం అవుతుంది. తర్వాత ఎవరెవరు డ్రైవ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా సిగ్నల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మనకి స్పీడ్ బ్రేకర్స్ ఉన్న చోట స్లో అవ్వడం, నెక్స్ట్ ఎక్కడెక్కడ మనకి జంక్షన్స్ ఉన్నాయో, ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేస్తుంది చాబోలు జంక్షన్, ఇది 4 రోడ్స్ జంక్షన్, అన్ని వైపుల నుంచి కూడా వాహనాలు వస్తాయి. స్పీడ్ లిమిట్ కంట్రోల్లో పెట్టుకోవడం, ఇవన్నీ చూసుకోవాలి. అలాగే కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, బైక్ పైన వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, హెల్మెట్ ఓన్లీ డ్రైవ్ చేసిన వాళ్ళే కాదు వెనుకున్న వాళ్ళు కూడా పెట్టుకోవడం, ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే ముందు మన సేఫ్టీ అన్నది మనం చూసుకుంటే ఎదుటి వ్యక్తికి కూడా మనం ఇబ్బంది పెట్టాం. మన జిల్లాలో యాక్సిడెంట్స్ చూస్తే 2 వెహికల్స్ ఎదురెదురుగా ఢీకొని అగ్ని ప్రమాదాలు జరిగి మంటలు వచ్చేసినవి కూడా జరిగినాయి. సో ఇటువంటివి నివారించాలి అన్నది ఆలోచన. ఆ ఆలోచనతోనే ఈ రోజు టీం అందరం కలిసి ఈ బ్లాక్ స్పాట్స్ పరిశీలన మనం చేపట్టడం జరిగింది. నంద్యాల జిల్లాలో ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని రోడ్ సేఫ్టీ మీద నంద్యాల జిల్లాలో ఉన్న అన్ని బ్లాక్ స్పాట్స్ మన కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో మేడంతో పాటు వెళ్ళి అన్ని బ్లాక్ స్పాట్స్ విజిట్ చేస్తున్నాము. సో అక్కడ మనకి ఏమేం రోడ్ సేఫ్టీ పరంగా ఏమేం మేజర్ పాయింట్స్ కావాలి అవి అన్ని మనతో పాటు అందరూ R&B డిపార్ట్మెంట్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, టోల్ గేట్ ప్లాజా ఆఫీషియల్స్ యాజ్ వెల్. సో వాళ్ళందరితో కలిసి అక్కడ మనకి రోడ్ సేఫ్టీ పరంగా ఏమేం మేజర్ స్టెప్స్ కావాలి అవి అన్ని నోట్ చేసుకొని within 1 month strict action will be started based on that, and we will make sure that road accidents in the entire Nandyal district they will be decreased. So ippudu manam ikkada Chabulu Metta ikkada unna national highway junction dagara ippudu memu unnamu. So ikkada manaki బేసికలీ విలేజ్ సైడ్ నుంచి 2 రోడ్స్ వస్తున్నాయి. ఆ రోడ్స్ దగ్గర స్పీడ్ బ్రేకర్స్ ఖచ్చితంగా ఉండాలి. సో దట్ అక్కడ వచ్చిన వెహికల్స్ జంక్షన్ దగ్గర వచ్చిన వెహికల్స్ దే విల్ కమ్ ఎట్ ఎ బిట్ లోవర్ స్పీడ్. దెన్ CCTV కెమెరా మనం ఇక్కడ పెంచాలి, లైటింగ్ పెంచాలి. సో ఇట్లా ఆల్ బ్లాక్ స్పాట్స్ విజిట్ చేసి
మేడంతో పాటు అండ్ మొత్తం అందర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు వెళ్ళి all these steps have been started, and we will make sure that road safety in the entire Nandyal district it becomes better. Thank you. ప్రశాంతంగా నిద్రిస్తున్న ఆ వృద్ధురాలికి అదే తన చివరి నిద్ర అని తెలియదు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద బతుకుపై విధి వంచన చేసింది. అదుపు తప్పిన లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నంద్యాల పట్టణ శివారులో జరిగిన ఈ ఘోర ప్రమాదం స్థానికులను కన్నీరు మున్నీరు చేస్తోంది. నంద్యాల పట్టణ శివారులోని చెరువుకట్ట నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ప్రాంతం. మహానంది నుంచి గోనె సంచుల లోడుతో అతి వేగంగా వస్తున్న ఒక లారీ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతో ఆ భారీ వాహనం ఒక్కసారిగా చెరువు కట్టపై నుండి కిందకు బోల్తా పడింది. పైనుంచి వచ్చింది, పైనుంచి రావడం. ఇంకా మేము నిద్రలో ఉన్నాము, ఆమె అరచే ఆరోపణలకు లేచొచ్చినాం. లేచేస్తే ఇంకా సడన్ గా లారీ కనిపించింది. చాలా శబ్దం వచ్చింది. పిల్లలు భయపడి నన్ను కలుసుకున్నారు. బయటికి రాలేకపోయినా కొంచెం. మా ఆడపిల్లకు చెయ్యి ఇరిగింది. ఈమె ఆ పిల్లల్ని లేకుండా కాడ గోడ మీద చెయ్యి పెట్టుకొని ఇట్లా నిలబడింది. ఆ పైన లారీ నోట్ ఏమో కొట్టుకోయిందో ఏమో చెయ్యి ఇట్లా చేరి మా అమ్మ మావేమో స్పాట్, మా అమ్మగారు చేరి డ్రైవర్ దెబ్బ డ్రైవర్ పరారు అయిపోయాడు సార్. వెళ్ళిపోయాడు సార్, పరారు అయిపోయాడు. ఎవరికైతే వెళ్ళిపోయాడు సార్. ఆడికి ఆగిపోయినాం సార్. ఆగిపోగానే అవతలకి వెళ్ళంగానే డ్రైవర్ పరారు అయిపోయినాడు. అందరం అవతలకి వెళ్ళాము. నేను నిలబడి ఆగిపోయింది డ్రైవర్ని. నిలవన్నట్టు మేము అందరం అవతలకి డ్రైవర్ పరారు. మా అమ్మ పేరు సాలమ్మ సార్. మా వాళ్ళ కూతురు మా చనిపోయినా. మా అమ్మగారు ఏం పేరు సుంకమ్మ. మా అమ్మ పేరు సాలమ్మ, చనిపోయిన పేరు సుంకమ్మ. ఏం పని చేస్తుంది? మాది ఎరుకల పని సార్. బుట్ట వాళ్తాం ఎస్టీ సార్. 100 వసంతాల భక్తి ప్రస్థానం, దైవకృపకు నిలువటద్దం ఆ పుణ్యక్షేత్రం. నంద్యాల జిల్లాలోని పెద్దకొట్టల గ్రామం ఇప్పుడు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. 1926లో అంకురార్పణ జరిగిన పరిశుద్ధ జేసునామ దేవాలయం నేటితో 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపటి నుంచి వైభవంగా శతాబ్ది వేడుకలు ప్రారంభం కానున్నాయి. నంద్యాల మండలం పెద్దకొట్టల గ్రామంలో ఆధ్యాత్మిక జ్యోతి వెలిగి 100 ఏళ్లు పూర్తయింది. 1926వ సంవత్సరంలో భక్తి శ్రద్ధలతో వెలిసిన పరిశుద్ధ జేసునామ దేవాలయం నాటి నుండి నేటి వరకు వేలాది మంది భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతుంది. గ్రామ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఈ దేవాలయం ఎందరో జీవితాల్లో వెలుగులు నింపింది. నాటి చిన్న నిర్మాణం నుంచి నేటి అద్భుత ఆధ్యాత్మిక కేంద్రం వరకు జరిగిన అభివృద్ధి ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ చారిత్రాత్మక శతాబ్ది ఉత్సవాల గురించి విచారణ గురువు పోతిరెడ్డి రాయపురెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ నెల 30వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు వారం రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు 3 మేత్రానులు హాజరవుతుండడం విశేషం. కర్నూలు మేత్రానులు మహాగణ డాక్టర్ గోరంట్లు జ్వాన్నేషు, విశాఖపట్నం అగ్ర పీఠాధిపతి మహాగణ ఉడుముల బాల, కడప మేత్రానులు మహాగణ సగినాల ప్రకాష్. ఉత్సవాల్లో భాగంగా ఉన్నత స్థాయి పీఠాధిపతుల నేతృత్వంలో దివ్య బలిపూజలు, ప్రత్యేక ప్రార్థనలు మరియు ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయ కార్యనిర్వాహక సభ్యులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 100 ఏళ్ల పండుగను కల్లారా వీక్షించేందుకు పరిసర ప్రాంతాల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దేవుని కృప వల్ల మా దేవాలయం 100 ఏళ్లు పూర్తి చేసుకోవడం మా గ్రామస్తులందరి అదృష్టం. ఈ సెంటినరీ ఉత్సవాలకు పీఠాధిపతులు విచ్చేసి మనల్ని ఆశీర్వదించనున్నారు. భక్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొని ఆ సర్వేశ్వరుని కృపా కటాక్షాలు పొందుకోవాలని కోరుతున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. పరిశుద్ధ జేసునామ దేవాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పెద్దకొట్టాల గ్రామం పండుగ వాతావరణాన్ని పులుముకుంది. భక్తులందరికీ ఆహ్వానం పలుకుతూ ఆలయ కమిటీ సర్వం సిద్ధం చేసింది. పెద్దకొట్టాల గ్రామంలో పరిశుద్ధ జేసునామ దేవాలయం వెలసి 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలలో దేవుడు ఈ ఆలయం ద్వారా ఎన్నో దీవెనలు కురిపించాడు. మొట్టమొదటి గ్రామం ఏర్పడింది 1840వ సంవత్సరంలో. పాపమ్మ అనే స్త్రీ
కొందరితో వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంది. ఆ తర్వాత మరికొందరు వచ్చి కలిశారు. నాటి నుండి నేటి వరకు గ్రామం దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు రమారమి 1500 కుటుంబాలతో 6000 జనాభాతో అలరారుతుంది. నంద్యాల పట్టణానికి సమీపంలో ఉండడం, రాకపోకలకు అనువుగా ఉండడం ఈ గ్రామ ప్రత్యేకత. విశ్వాసంలో పాదుకొని తమ జీవితాన్ని కొనసాగిస్తున్న వారు ఈ ప్రాంగణంలోనే ఆ రోజుల్లోనే మొదటి దేవాలయం నిర్మించుకున్నారు. రెండవది, ఇక మూడవదిగా 1926లో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఇప్పుడు 100 సంవత్సరాల జూబిలీ వేడుకలను జరుపుకుంటేందుకు సర్వం సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. రేపు ఏప్రిల్ 30, మే 1, 2, 3, 4 తేదీలలో ఈ ఉత్సవాలను ఆడంబరంగా, అట్టహాసంగా, భక్తియుతంగా, సంఘటితంగా జరుపుకోవాలని నిశ్చయించుకున్నాం. అందులో భాగంగానే బంధుమిత్రులను ఆహ్వానించుకోవడం, శ్రేయోభిలాషులను ఆహ్వానించడం, ఒక వేడుకగా జరుపుకోవడం, అందులో భాగంగా ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహిస్తూ ఉన్నాం. వాటన్నిటినీ కూడా ఈ సంఘ యువత, స్త్రీలు, పురుషులు అందరూ కలిసి నిశ్చయిస్తున్నారు, వాటిని నిర్వహిస్తున్నారు. అందుకు చాలా ఆనందదాయకంగా ఉంది ఏకత. సో ఈ వేడుకలు, ఇప్పుడు జరగబోయే వేడుకలకు ప్రధానంగా రేపు 30వ తారీఖున కడప మేత్రానులు సగినాల ప్రకాష్ విచ్చేసి దివ్యబలి పూజను సమర్పించి ఆహుతులను ఆశీర్వదిస్తారు. నంద్యాల జిల్లాలో వ్యవసాయ రంగాన్ని లాభదాయకమైన వ్యాపారంగా మార్చేందుకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. పంట మార్పిడి, ఆధునిక సాంకేతికత మరియు హార్టికల్చర్ సాగు ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజకుమారి స్పష్టం చేశారు. నంద్యాల కలెక్టరేట్ లోని PGRS హాల్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న జోనల్ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 3.35 లక్షల మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, జిల్లా ఆదాయంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వాటా 42% ఉందని తెలిపారు. ముఖ్యంగా రైతులు వరిపైనే ఆధారపడకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న హార్టికల్చర్, ఆయిల్ పామ్ వంటి పంటల వైపు మళ్లాలని సూచించారు. నంద్యాల జిల్లాలో DAP వినియోగం ఎక్కువగా ఉందని, దీనివల్ల భూసారం దెబ్బతింటోందని ఆమె హెచ్చరించారు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. జిల్లాలో ఉన్న సుమారు 3 లక్షల ఎకరాల బీడు భూముల్లో చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. తేమ శాతం 17 కంటే తక్కువగా ఉండేలా చూసుకుంటేనే రైతులకు గిట్టుబాటు ధర దక్కుతోందని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త వంగడాలు, ఆధునిక సాగు పద్ధతులు క్షేత్రస్థాయిలో రైతులకు చేరేలా ప్రదర్శన ఫ్లాట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ డైరెక్టర్లు CH శ్రీనివాసరావు, G శివనారాయణ, RARS అసిస్టెంట్ డైరెక్టర్ M జాన్సన్ తో పాటు ఉమ్మడి జిల్లాల వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లాను రాష్ట్రంలోనే వ్యవసాయ ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందు 2 స్టాల్స్ చూడడం జరిగింది. ఒకటి రీసెర్చ్ ది, ఒకటి ఎక్స్టెన్షన్. అంటే ఏ విధంగా అక్కడ తెలుసుకున్న విషయాల్ని జిల్లాలో అమలు చేయడానికి ప్రాధాన్యతనివ్వాలి అన్నది ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ కూర్చుని. సుమారు 100 పేజీల పైన ప్రజెంటేషన్ మన ఏడీ గారు ఇచ్చారు. చాలా విషయాలు ఉన్నాయి అందులో. అలాగే ప్రిన్సిపల్ సైంటిస్ట్ గారు చేసిన పరిశోధనల గురించి ఇచ్చారు. ఆ వివరాలన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, భూమి సారవంతాన్ని పెంచి భూమిని కాపాడుకోవాలి, స్వల్పకాలిక పంటల్ని వేయాలి, అధిక దిగుబడి రావాలి, రెండవ అంశం. మూడవది, మన
వాటర్ అంటే తక్కువ వాటర్ని వాడాలి, తక్కువ ఫర్టిలైజర్ని వాడాలి, రైతుకి లాభం ఎక్కువ రావాలి. ఈ 3 విషయాలు నాకు బాగా అర్థమైనవి. అందులో మొట్టమొదటి చూస్తే భూమి సారవంతం గురించి. మన జిల్లాలో 3,35,000 మంది రైతులు ఉన్నారు. ఎక్కువగా ఖరీఫ్లో చూస్తే వరి వేస్తాం, తర్వాత మొక్కజొన్న వేస్తాం, రెడ్ గ్రామ్ వేస్తాం, థర్డ్ కాటన్ వేస్తాం, గ్రౌండ్ నట్ వేస్తాం, చిల్లీస్ వేస్తాం. ఖరీఫ్లో ఎక్కువగా ఈ 6 పంటలు ఎక్కువ పడతాయి మిగతా పంటలు కన్నా. రబీకి వచ్చినప్పటికీ వరి మొక్కజొన్నతో పాటు బెంగాల్ గ్రామ్ అలాగే బ్లాక్ గ్రామ్ ఈ పంటలు వస్తాయి. ఇక్కడ మనము రైతుకి ఈ పంటలు వేసినంతటికీ జిల్లా లాభదాయకంగా ఉందా? రైతు అల్టిమేట్ గా కావాల్సింది ఏంటి? రైతుకి ఆ పంట పండించడం వల్ల లాభదాయకంగా ఉండాలి, మార్కెటింగ్ ఫెసిలిటీ బాగుండాలి అన్నది మన ఆలోచన. జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా, దగ్గర సుమారు రాష్ట్రానికి 50,000 కోట్లు ఆదాయం అందించే జిల్లా. కానీ రాష్ట్రంలో చూస్తే మన జిల్లా 18వ ప్లేస్లో ఉంది జీడీపీలో. మన జిల్లా పరిస్థితి చూస్తే వ్యవసాయం అనుబంధ శాఖల ద్వారా మన జిల్లా జీడీపీకి 42% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే జిల్లాకి 42% ఆఫ్ ద జీడీపీ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద అగ్రి అండ్ ఎలైడ్ సెక్టర్స్, 39% from the services sector, 19% from the industry sector. Sir, ఈ 42% contribution from the agriculture sector అన్నారు కదా. అగ్రికల్చర్ సెక్టర్ అనుబంధ శాఖలు చూస్తే జిల్లాకి ఎక్కువ ఆదాయం హార్టికల్చర్ ద్వారా వస్తుంది, రెండవది లైఫ్ స్టాక్ ద్వారా వస్తుంది, మూడవది అగ్రికల్చర్ ద్వారా వస్తుంది, నాలుగవది ఫిషరీస్ ద్వారా వస్తుంది, ఐదవది ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ ద్వారా వస్తుంది. ఒకేసారి మనం రైతు దగ్గర పంట మార్పిడి పద్ధతిని తీసుకురాగలమా? చేయలేం. స్లోగా అలవాటు చేయాలి మల్టీ క్రాపింగ్. ప్రెజెంటేషన్ లో చెప్పారు 82% మనని బ్లాక్ సాయిల్స్, నల్ల నేలలు. సో బ్లాక్ సాయిల్స్ కి తగ్గట్టు నీళ్లు సుమారు మొత్తం బెల్ట్ నీరు ఎక్కువ అయ్యి మనము వరి ఖరీఫ్ లో పండిస్తున్నాం, రబీలో కూడా పండిస్తున్నాం. సో ఈ వరిని తగ్గించి, ఎందుకంటే స్లోగా రైస్ తినడం మానేస్తున్నారు, మీరు కూడా గమనించండి. వరిని తగ్గించి ఆల్టర్నేటివ్ గా ప్రజలు ఏం తీసుకుంటున్నారు? డిమాండ్ డ్రివెన్ పంటలు ఏమున్నాయి, వాటి వైపు రైతుల్ని మన జిల్లాలో మళ్లించాలి. అంటే రైతుకి సైంటిస్ట్ కి మధ్య గ్యాప్ ఉంది అన్నది ఒకప్పటి మాట. కానీ అది ఆ అంతరాయం చాలా తగ్గిపోయింది. ఇప్పుడు డైరెక్టర్ గారు మాట్లాడుతూ రైతు శాస్త్రవేత్తలు అన్నారు, మాకన్నా రైతుకి ఎక్కువ తెలుసు. మీరు కావాలంటే చూడండి, ఒక పెద్ద శాస్త్రవేత్త రైతే. ఆ అంతరాయం బాగా తగ్గింది కాబట్టి ఈ రీసెర్చ్ ఏం జరుగుతుందో ఆ ఎక్స్టెన్షన్ ఉన్నారు ఇప్పుడు డైరెక్టర్ ఎక్స్టెన్షన్, వారి ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి. ఇది యూనిఫామ్ గా జాగ్రఫికల్ కండిషన్స్, ఒక్కొక్క జిల్లా వాతావరణం ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క జిల్లాలో భూమి ఒక్కొక్కలాగా ఉంటుంది. మొత్తం అన్నింటికి కూడా ఒకేలాగా వీటిని అప్లై చేయలేము మనం. సో మన జిల్లా పరిస్థితులకు అనుగుణంగా, మన ప్రాంత పరిస్థితులకి అనుగుణంగా, మన రెయిన్ఫాల్ డేటాకి అనుగుణంగా, మన భూగర్భ జలాలకి అనుగుణంగా, మన వాతావరణానికి అనుగుణంగా మన రైతుకి ఏ విధమైన పంట పండిస్తే తనకి లాభదాయకం అన్నది చెప్పాలి. నంద్యాల పాత పట్టణంలో ఒక దొంగ అతి తెలివి చివరకు అతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. అమ్మవారి శాల వెనుక వీధిలో గుర్తు తెలియని దొంగ చేసిన హల్చల్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానిక నివాసి లక్ష్మీదేవి తన ఇంట్లోనే ఒక చిన్నపాటి కిరాణం కొట్టు నడుపుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగ గల్లాపెట్టెలోని నగదును, చిల్లరను దొంగలించాడు. అంతటితో ఆగకుండా ఇంట్లోని ఫ్రిడ్జ్ ను తెరిచి దర్జాగా కూల్ డ్రింక్స్ తాగి సేదదిరాడు. ఆపై లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఇంట్లోని పిల్లలు ఒక్కసారిగా ఏడవడంతో యజమాని లక్ష్మీదేవి అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తిని చూసి ఏమాత్రం భయపడకుండా ఆమె ధైర్యంతో దొంగను పట్టుకున్నారు. వెంటనే చుట్టుపక్కల వారు కూడా చేరుకోవడంతో దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు.
గత రాత్రి కూడా ఇదే వ్యక్తి వీధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. వరుస దొంగతనాల ప్రయత్నాలతో పాత పట్టణ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడిన దొంగను పోలీసులు విచారిస్తున్నారు. గుడ్లో బాక్సులలో అంగట్లో తీసి ఫ్రిడ్జ్ లోటి అన్ని తీసి పెడతంటే మా పిల్లలు చూసి ఏడ్చే నేను వచ్చి కొట్టి బయటికి లాక్కొచ్చినామని. అంటే మీరు ఇంటికి బీగం వేసిపోయారా? లే, లోపల వండుకున్నాం మేము సందులో అంగట్లో వచ్చి వాడు అన్ని తీసి బాక్సులలో కింద పెట్టినాడు. గుడ్లోటివి ఫ్రిడ్జ్ లోటివి అన్ని తీస్తున్నాడు. అంతలేక మా పిల్లలు చూసి అరిచి ఏడ్చంటే నేను బయటకు వచ్చేసిన. తెలుగు మాట్లాడుతాను ఏం మాట్లాడుతున్నాడు వాడు అంతా ఏందో అది మా అసలు అర్థం కాకుండా మరాఠీ అట్లా ఏ తప్పించి మాట్లాడుతున్నాడు వాడు. మీ ఇంట్లో ఏమైనా పోయినాయా? ఏం లేదు ఇప్పుడు. ఏం డబ్బీలో ఎంత ఉందో అంత ఉన్నది అంతే. నేను పెట్టాను బయట ఎక్కువ. అంటే వాడు రోజు ఇక్కడ తిరుగుతాడా? రోజు ఇక్కడికి నిన్న రాత్రి కానీ వాళ్ళ వాకిలి కూడా కొట్టినాడు వాడు. పోలీసులు ఫోన్ చేశారా? చేసినారు. ఏమన్నా మీ ఇంట్లో పోయిందా అని అడుగుతున్నారు. వాళ్ళు గిట్టోళ్ళకు ఆ పోలీసు వాళ్ళకు కనెక్షన్ ఉంటుంది, అందుకు వాళ్ళు అట్లా చెప్తారు. నంద్యాల ప్రాంతంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పశు పోషకులు తమ పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి సూచించారు. నా పేరు డాక్టర్ ఎస్సి వెంకట సుబ్బారెడ్డి. నేను సహాయ సంచాలకులు ప్రాంతీయ పశు వైద్యశాల నంద్యాల నందు విధులు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ ద్వారా రైతు సోదరులకు విన్నవించడం ఏమనగా, ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 42-43 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నాయి కాబట్టి రైతు సోదరులకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మేపుకొని, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మేపుకొని పశువులను ఇంటికి తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాము. మధ్యాహ్నం ఒకవేళ పొలంలో ఉన్నట్లయితే ఏవైనా చెట్ల కింద నిలబెట్టుకొని వాటిని అక్కడనే ఉంచవలసిందిగా కోరుతున్నాము. ఈ వేసవి కాలంలో నీళ్లు కూడా చాలా కుంటలలో వేడిగా ఉంటాయి కాబట్టి చల్లని నీరు ఇవ్వాల్సినదిగా కోరుతున్నాము. చాలా గ్రామాల్లో మేము ఉపాధి హామీ పథకం ద్వారా నీటి తొట్టెలు నిర్మించడం జరిగింది. ఆ నీటి తొట్టెలు మా సిబ్బంది ఎప్పటికప్పుడు ఫిల్లింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ విలేజ్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా ఎప్పటికప్పుడు ఫిల్లింగ్ చేసి చల్లని నీరు ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ నీరును వినియోగించుకోవాల్సినదిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము. అదే కాకుండా ఈ వేసవి కాలంలో కుంటలలో వాటర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు జలగ రోగం ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ జలగ రోగము నత్తల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కావున వీలైనంత వరకు ప్రవహించే నీరునే మనము పశువులకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల ఎస్ఎల్ఎన్ హాస్పిటల్లో ఉచిత కాలేయ వైద్య శిబిరం. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ హరిసింహ గోదా ఆధ్వర్యంలో పరీక్షలు. నంద్యాలలో వైభవంగా ది రేమండ్ షోరూం ప్రారంభం. నెల రోజుల్లో ప్రమాదరహిత నంద్యాల. కలెక్టర్ రాజ్కుమారి కీలక నిర్ణయం. చెరువు కట్టపై మృత్యుఘోష. నిద్రిస్తున్న వృద్ధురాలిని కబలించిన లారీ. వందేళ్ల విశ్వాసం. పెద్ద కొట్టాలలో శతాబ్ది ఉత్సవం. నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన జోనల్ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశం. నంద్యాల పాత పట్టణంలో దొంగ హల్చల్. పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు. వేసవిలో పశువుల సంరక్షణ. పశు వైద్య అధికారుల కీలక సూచనలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.